హలో ఫ్రెండ్స్, సోది లేకుండా టాపిక్ లో వెళ్ళినట్టయితే నన్ను కొంతమంది ప్రీవియస్ వీడియోస్ లో అడగడం జరిగింది. మన వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి మన ఛానల్లో పేస్ట్ చేసి గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ పొందొచ్చా, ఒకవేళ పొందొచ్చు అయితే ఏ విధంగా మనం అప్రూవల్ పొందాలి అనేది కొంతమంది అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇది గూగుల్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారమే మీరు వెళ్తున్నారు. ఎలాంటి స్ట్రైక్ రాదు, ఎలాంటి క్లెయిమ్ రాకుండా అయితే మీ ఛానల్ అయితే ఖచ్చితంగా మానిటైజేషన్ ఎనబుల్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. దాని గురించి ప్రాసెస్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. బట్ ఈ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే చెప్పరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ గురించి. మీరు మంచి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కూడా అఫీషియల్ గా మీకు యూట్యూబ్ ఫామ్ చూపిస్తాను. యూట్యూబ్ నుంచి అఫీషియల్ న్యూస్ చూపించిన తర్వాతనే మీతోనైతే మాట్లాడతాను. అలాగే వీడియో స్కిప్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, వీడియో స్కిప్ చేయకండి. ఇందులో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మిమ్మల్ని మీరు స్మార్ట్ అనుకోకండి. వీడియో చాలా చిన్నదే. చిన్న వీడియోని పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అయితే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్ లో 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి స్టాండర్డ్ అండ్ ఇంకోటి క్రియేటివ్ కామన్. స్టాండర్డ్ దాంట్లో కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు వేరే వాళ్ళకి, బట్ 10 to 20 seconds మధ్యలో మాత్రమే తీసుకోవాలి. దాని ఫేర్ యూజ్ అయితే అంటుంది యూట్యూబ్. దాని వల్ల యూట్యూబ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎలాంటి స్ట్రైక్ రాదు అనేది యూట్యూబ్ అఫీషియల్ గా చెప్పింది. నెక్స్ట్ క్రియేటివ్ కామన్. ఆ క్రియేటివ్ కామన్ లో గనక ఎవరైనా ఎంత పెద్ద యూట్యూబర్ అయినా వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోని మీరు మీ దాంట్లో డైరెక్ట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసుకున్నా కూడా కాపీరైట్ స్ట్రైక్ రాదు. బట్ అందులో మీ టాలెంట్ ఉండాలని అయితే యూట్యూబ్ చెప్పింది. మీ క్రియేటివిటీని అందులో చూపించాలని అయితే చెప్పింది యూట్యూబ్. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం, రీసెంట్ గా వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మీకు స్క్రీన్ మీద చూడొచ్చు యూట్యూబ్ అఫీషియల్ గైడ్ లైన్స్. అందులో మీకు ఏమని చెప్పిందంటే, మీరు క్రియేటివ్ కామన్ ఏ వీడియో తీసుకున్నా పర్లేదు, వాళ్ళ వీడియో తీసుకొని అందులో మీ క్రియేటివిటీని చూపించాలి. ఇప్పుడు చూడండి, కొన్ని వీడియోస్ ఉంటాయి క్రియేటివ్ కామన్ లో. ఆ క్రియేటివ్ కామన్ లో హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. వాటి లాంగ్వేజెస్ చేంజ్ చేసి మీరు మీ ఛానల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అందులో వాయిస్ ఓవర్ చేంజ్ చేయొచ్చు, లేకుంటే అందులో కొన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు తెలిసిందే, కొంతమంది రియాక్షన్ వీడియోస్ చేస్తారు, వాటి మీద కూడా స్ట్రైక్స్ రావు. ఓకే, ఈ విధంగా అయితే మీరు వీడియో చేసుకోవచ్చు క్రియేటివ్ కామన్ లో. అలాగే ఇంకో ఆప్షన్ ఏంటిదంటే, క్రియేటివ్ కామన్ లో ఉన్న వీడియోస్ కూడా మీరు అప్లోడ్ చేస్తే మన కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది, కమ్యూనిటీ స్ట్రైక్ వస్తుంది, ఖచ్చితంగా స్ట్రైక్స్ వస్తాయి క్రియేటివ్ కామన్ లో ఉన్న వీడియోస్ కూడా. అది ఎలాంటి వీడియోస్ వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం స్క్రీన్ మీదకి వెళ్ళి. అలాగే ఎలాంటి వీడియోస్ ని మీరు అప్లోడ్ చేస్తే క్రియేటివ్ కామన్ వీడియోస్ తీసుకొని మీ క్రియేటివిటీని, అందులో మీ వాయిస్ ని, అలాగే మీ క్రియేటివిటీని కొత్త దాన్ని అందులో యాడ్ చేస్తే ఎలాంటి వాటికి స్ట్రైక్ రావు అనేది మనం పూర్తిగా స్క్రీన్ మీదకి వెళ్ళి తెలుసుకుందాం. ఎలాంటి వీడియో క్రియేటివ్ కామన్ లో ఉన్నదాన్ని తీసుకుంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందంటే, మనం ఒక సాంగ్ సెర్చ్ చేస్తాం. సామజ వరగమన ఒక సాంగ్ ని సెర్చ్ చేద్దాం. చూడండి, సామజ వరగమన సాంగ్. ఓకే, ఇది సెర్చ్ చేసినాం. ఇది సెర్చ్ చేయగానే ఒక సాంగ్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు సెర్చ్ అవుతుంది. చూడొచ్చు, మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మనం కింద చూసినట్టయితే ఇది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో ఉంటుంది. ఇందులో ఎలాంటి క్రియేటివ్ కామన్ అయినా అయితే మెన్షన్ లేదు, మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇదే వీడియోని క్రియేటివ్ కామన్లో మీరు సెర్చ్ చేస్తారు. ఫిల్టర్స్లోకి వెళ్తారు, క్రియేటివ్ కామన్స్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకు సామాజిక వర్గమైన సాంగ్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ సాంగ్ తీసుకుంటే ఒరిజినల్ సాంగ్ ఆల్రెడీ ఉన్నది, అది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో ఉంది కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ స్ట్రైక్ వస్తుంది, మీకు కూడా ఆ స్ట్రైక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే ఒకవేళ ఒరిజినల్ వీడియో స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో ఉంటే ఆ వీడియోని మీరు అప్లోడ్ చేయొద్దు. అది ఒకవేళ కాపీ వీడియో మీకు క్రియేటివ్ కామన్లో దొరికినా, మీకు కరెక్ట్గా కన్వే అయింది అయితే అనుకుంటున్నాను. అంటే మీ టాపిక్ని, మీ వీడియోని తీసుకుపోయి వేరే అతను, మీరు స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో అప్లోడ్ చేసారు, అదే వీడియోని తీసుకుపోయి వేరే అతను క్రియేటివ్ కామన్లో వేసారు, మీరైతే ఇతనికి స్ట్రైక్ వేసారు. బట్ ఈ వీడియోని తీసుకొచ్చి నేనేం చేసినా నా దాంట్లో క్రియేటివ్ కామన్లో ఉందిగా అని అప్లోడ్ చేస్తే నాకు కూడా స్ట్రైక్ వస్తుంది. ఎందుకంటే అది నువ్వు మెయిన్ ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ యూట్యూబర్, అది స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్లో ఉంది కాబట్టి. అయితే మరి కాపీరైట్ స్ట్రైక్ రాకుండా ఏ విధంగా వీడియో అప్లోడ్ చేయాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎవరైతే మెయిన్ యూట్యూబర్ ఉంటారో, ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు క్రియేటివ్ కామన్లో ఆ వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియోని మీరు కాపీ చేసుకొని దాంట్లో మీ క్రియేటివిటీ యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం చూసుకుందాం ప్రాక్టికల్గా. గేమింగ్ అని నేను సెర్చ్ చేస్తాను. గేమింగ్ అని సెర్చ్ చేసి
ఇక్కడ మనకు చాలా వీడియోస్ అయితే వస్తాయి గేమింగ్లో. మనం ఇక్కడ ఫిల్టర్స్లోకి వెళ్ళి క్రియేటివ్ కామన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఇందులో మనకు చూడవచ్చు హిట్ మ్యాన్ గేమింగ్, ఇదంది ఒరిజినల్ కంటెంట్. ఓకే, ఇది మీరు చూడవచ్చు, ఇది ఒరిజినల్ కంటెంట్ ఇతంది. ఇది మనకి ఇదైతే చాలామంది తెలుసు హిట్ మ్యాన్ గేమింగ్ అనేది. ఓకే, ఇందులో మనం చూసుకోవచ్చు ఈ వీడియోని మన డిస్క్రిప్షన్లో వెళ్ళి చూసినట్టయితే క్రియేటివ్ కామన్ అట్రిబ్యూషన్ లైసెన్స్ రీయూజ్ అలౌడ్ అంటే మన ఈ వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసి మరీ అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో మీ క్రియేటివిటీని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా కన్వే అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది అప్లోడ్ చేసుకుంటే ఒరిజినల్ విధానం అయితే. ఓకే, ఇందులో మీకు చాలా దొరుకుతాయి. ఇదే కాకుండా గేమింగ్లో కాకుండా లైఫ్ హ్యాక్స్లో కూడా మీకు చాలా ఉంటాయి. లైఫ్ హ్యాక్స్లో మనం చూసుకున్నట్టయితే ఒరిజినల్ ఎవరైతే ఒరిజినల్ క్రియేటర్ ఉంటారో వాళ్ళే మాత్రం మీరు తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం లైఫ్ హ్యాక్స్ మీద చూసినట్టయితే ఇది మనకు ఫేక్. ఓకే, ఇది మనకు ఫేక్. అలాగే ఇది మనకు ఒరిజినల్ ఛానల్ ఆయు, ఇది మనకు ఒరిజినల్ ఛానల్. దీని గురించి చాలామందికి అయితే తెలుసు, ఆయు అండ్ అను, ఈ ఇద్దరు ట్విన్ సిస్టర్స్. వీళ్ళ గురించి అయితే ఇది ఒరిజినల్ ఛానల్. వీళ్ళు అయితే క్రియేటివ్ కామన్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు. మీరు ఫస్టే తెలుసుకోవాలి ఎవరిది ఒరిజినల్ ఛానల్, ఎవరిది డూప్లికేట్ ఛానల్, వాళ్ళు ఎవరు కాపీ చేసారో స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ నుంచి అనేది ఫస్టే మీరు రీసెర్చ్ చేసుకొని ఆ వీడియోని కాపీ చేసుకోండి, మీ దాంట్లో అప్లోడ్ చేసుకోండి. చూశారు కదా, మీకు అయితే సింపుల్ గా కన్వే అయింది అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మీరు క్రియేటివ్ కామన్ వీడియో చూజ్ చేసుకునేటప్పుడు ఆ వీడియో అంతకు ముందు ఒరిజినల్ క్రియేటర్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ లో అప్లోడ్ చేసి ఉండకూడదు. అది ఎవరైతే క్రియేటివ్ కామన్ వీడియోస్ అప్లోడ్ చేశారో అది ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ యూట్యూబర్ అయితేనే, అతని ఒరిజినల్ వీడియో అయితేనే ఆ క్రియేటివ్ కామన్ వీడియోని మీరు తీసుకొని మీరు అప్లోడ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. నేను కూడా కొన్ని క్రియేటివ్ కామన్ లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, బట్ ఇప్పుడు అన్ని స్టాండర్డ్ లోకి వచ్చేసాయి. ఓకే, ఈ విధంగా అయితే మీరు ట్రై చేయొచ్చు. అలాగే క్రియేటివ్ కామన్ లో ఉన్నది కానీ డైరెక్ట్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయొద్దు. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు తర్వాత ఎడిటింగ్ లోకి వెళ్ళి హిందీలో ఉంటే తెలుగులో చేయండి, లేకుంటే మీకు హిందీలో తెలుగులో కాకుండా మీకు ఏమన్నా టాలెంట్ అందులో క్రియేటివిటీ యాడ్ చేయగలుగుతాం అనిపిస్తే అందులో కొత్తగా ఏమన్నా క్రియేటివిటీ యాడ్ చేయండి. కొన్ని యాడ్ చేసి కొన్ని అటు ఇటు చేంజ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అఫీషియల్ గా చెప్పిన దాని ప్రకారం మీ మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది. అది నేను చెప్తున్నాను, యూట్యూబ్ కూడా అఫీషియల్ గా చెప్పింది కాబట్టి మీకు ఇంత పక్కాగా గ్యారంటీగా నేను అయితే చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అవుతుంది అనేది. మీరు ఒకసారి యూట్యూబ్ లో మీకు డైరెక్ట్ లింక్ కూడా ఇస్తాను, దాని గురించి మీరు ఒకసారి చదువుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కూడా కనిపించింది కదా, దాన్ని కూడా చదువుకోవచ్చు. మీకు ఖచ్చితంగా ఇదైతే ఒరిజినల్ వీడియో, అలాగే ప్రూఫ్ తో సహా ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఇలాంటి ఎక్కడ కూడా మీకు కనిపించని వీడియోస్ కోసం మీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకోసమే ఈ ఛానల్ ఉంది. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఖచ్చితంగా ఈ వీడియోస్ లో నేను చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాత్రం.